దేవాలయానికి వెళ్ళినా సుఖ సంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, ఆదాయం పెరగాలని దేవుళ్లను ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే జపాన్లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, కుర్ల సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు. క్యోటో నగరం సమీపంలోని అరాషియామా బ్యాంబూ ఫారెస్ట్ వెదురు తోటల మధ్యలో ఈ మికామి ఆలయం ఉంది. ప్రపంచంలో జుట్టు కోసమే ప్రత్యేకంగా వెలిసిన ఆలయం ఇదేనని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ ఆలయానికి జుట్టు రాలుతున్న, కురుళ్ల సంబంధిత ఇతర సమస్యలున్న వారితో పాటు భవిష్యత్తులో హెయిర్ స్టైలిస్ట్ అవ్వాలని కోరుకునే యువత పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ జుట్టు కోసం చేసే ప్రార్థన కాస్త విచిత్రంగా ఉంటుంది. ముందుగా ఆలయ పూజారులు భక్తుల తల వెంట్రుకలను కొన్ని కత్తిరించి ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటి దానిలో పెట్టి వేలాడదీస్తారు. ఆ తర్వాత దేవుడి వద్దకొచ్చి ప్రార్థించి భక్తులు దాన్ని తీసుకుని తిరిగి పూజారులకు ఇచ్చేయాలి. ఇలా చేస్తే జుట్టు సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఈ ఆలయంలో ఉండే విగ్రహం జపాన్లో తొలి హెయిర్ డ్రెస్సర్గా గుర్తింపు పొందిన ఫుజివారా ఉనెమనోసుకే మసయుకిది. కుమాకురా కాలానికి చెందిన మసయుకి జపాన్లో హెయిర్ స్టైలింగ్ను ఒక వృత్తిగా మార్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన నైపుణ్యాన్ని, ప్రతిభను దేశం మొత్తం గుర్తించింది. దీంతో ఆయన్ను దేవుడిగా కొలుస్తూ కొన్ని శతాబ్దాల కిందటే ఈ మికామి ఆలయాన్ని నిర్మించారు. సెలూన్ యజమానులు దుకాణాలను మూసివేసి మరీ ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. అక్కడి దేశస్థులతో పాటు జుట్టు సమస్యలున్న విదేశీ పర్యాటకులు ఇక్కడికొస్తుంటారు. ఇక్కడ జాతీయ బ్యూటీషియన్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మికామికి వచ్చి తమకు కోర్సులో సీటు రావాలని మొక్కుతుంటారు. ఈ కారణంగానే జపాన్లో ఇదొక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిపోయింది.